సీతారాం నాయక్ గారు చెప్పండి. ఏమంటారు మున్సిపల్ ఎన్నికల దాని మీద మీ రియాక్షన్ ఏంటి? సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నామినేషన్లు వేసేవాళ్ళు ఎవరు వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత జరుపుతున్నారు. అది ఎందుకు జరుపుతున్నారు అన్నది, దానివల్ల ఎంత నష్టం వచ్చింది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఏంటంటే వాళ్ళు ఈ మేడారం సమ్మక్క సారలమ్మ మీరు చూసిరో లేదు, ఎందుకంటే ఇక మాకు పుట్టుకర నుంచి మేము ఆ జాతరకు వెళ్లకుండా ఉండలేం. కానీ ఇప్పుడు ఏంటంటే చనిపోయినటువంటి వీర నారిమణులు ఎవరైతే సమ్మక్క సారలమ్మ జంపాన ఉన్నారో మొన్న కేబినెట్ పెట్టి బతికిచ్చారు వాళ్ళు బతికిచ్చినాక మీరు తప్పంటే ఎట్లా సార్? వాళ్ళు మేము బతికిచ్చినాము అయిపోయింది, మొత్తం ఉన్నటువంటి గిరిజన వ్యవస్థ అంతా ఈ రాష్ట్రంలో దేశంలో ఇక కథం, వాళ్ళకు మేము బంగారు కిరీటాలు పెట్టామని వాళ్ళంటే మీరు జాతర సమయంలో పెట్టినాం. కొద్దిగానే ఉండాలి వాళ్ళకు. ఎవరి 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 ఫొటోస్ ఉన్నాయి చూసినావా? దాని మీద మొత్తం రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు, కొన్ని కోట్ల రూపాయల ఫ్లెక్సీలు పెట్టిండ్రు. సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని కోట్ల రూపాయల ఫ్లెక్సీలు పెట్టి, వాళ్ళ దేవాదాయ శాఖ లేదు, వాళ్ళ గిరిజన మంత్రి లేరు, సీతక్క అది అనసూయ గారి ఫోటో పెట్టుకున్నారు. సంతోషం, ఆమెనన్నా పెట్టాలి కదా. నా జాతర నడుస్తుంది, ఎందుకంటే ఆమెను ఎందుకు అనవలసి వస్తుంది? నీ ఫోటో పెట్టుకున్నావు కదా, ఏ కెపాసిటీలో పెట్టుకున్నావు? అట్లాంటి గిరిజన ఆడ పూజారులు ఉన్నారు, వాళ్ళే పెట్టాలి కదా, అందరికి పెట్టాలి కదా. నువ్వు ఒక్కదాని ఆడ ఫోటో పెట్టుకున్నావు, సంతోషం. ఏదో నీకు మరి ఏం హక్కు ఉందో నీకు ఏం పెట్టండి అనేది పెట్టుకున్నావు. పెట్టుకుంటే జాతర అయిపోయిన తర్వాత నువ్వు నోటిఫికేషన్ ఇప్పియాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండారని పోయి ఈ దేశంలో ఎక్కడ జరగలేదు, ఈ దేశంలో ఎన్నడూ జరగలేదు, ఏ రాష్ట్రంలో జరిగి మీరు బయటకు వచ్చి పెట్టింది ఏంటిది అసలు? దేనికి పెట్టి చేసింది ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంది? దానివల్ల అక్కడ ఉన్న గిరిజనులకు ఒరిగింది ఏంది? ఆ గిరిజనులు రేపు పోతే మళ్ళీ నెల రోజుల దాకా వారు అక్కడ ఉండకుండా ఊరిడిచిపెట్టి పోవాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులేంటి? అవి ఏమి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇదైతే తప్పండి. ఎందుకంటే ములుగు ఒకటే మున్సిపాలిటీ ఉంది ఇప్పుడు. ఆ జిల్లా ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ ఎట్లా ఇప్పుడు నోటిఫికేషన్ షెడ్యూల్ ఎట్లా నామినేషన్స్ సేమ్ అక్కడ కూడా సేమే, అక్కడ కూడా సేమే, ములుగులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలనుకుని సమ్మక్క సారక్క జాతర రావాలనుకునే వాళ్ళు రానివ్వకుండా చేసినట్టే కదా. అవును, దాంట్లో తప్ప అలా ముచ్చటే లేదు. ఓ దిక్కు ఎందుకో గిరిజనులను మేమేదో చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూనే వాళ్ళని హక్కులను హరించడం ఏంటి? వీళ్ళ మీద కేసు పెట్టాలండి. వీళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు తెలుస్తుంది ఎందుకు గిరిజన జాతరను డిస్టర్బ్ చేయడానికి పెట్టిన అనేది. ఇది కాదా? ఎట్లా పోతారు? ములుగులో ఇప్పుడు రేపు నామినేషన్ వేసే వాళ్ళు ఉన్నారు, 4 రోజుల జాతర. ఇవాళ ఇప్పుడు వచ్చి ఉంటది సారమ్మని ఇప్పుడు తీసుకొస్తే రేపు సాయంత్రం ఇదే టైంకి సమ్మక్క వస్తుంది. ఈ హడావుడిలో ఈ మంది అందరు అక్కడ ఉండాలి. 4 రోజుల జాతర. అది శుక్రవారం మొక్కులు చూపుకొని శనివారం సాయంత్రం వాళ్ళు మనప్రవేశం చేసిన తర్వాత వస్తారు. ఇది రాష్ట్ర పండుగ, ఇది కూడా గమనించాలి. ఇది రాష్ట్ర పండుగ. ఇది ఏదో ఆదివాసుల పండుగ ఆదివాసులే చేసుకుంటారు అనేది కాదు కదా. ఆదివాసుల ఆరాధ దైవాలుగా వాళ్ళు కొలిచి మొదటి నుంచి ఉన్నా ఇది రాష్ట్ర పండుగ. ఈ దేశంలో ఉన్న 80 నుంచి 90 లక్షల ప్రజలు అక్కడికి వస్తారు. ఎందుకు మీకు ఇంత హడావుడి ఏంటిది? 2 సంవత్సరాలు జరపనటువంటి స్థానిక ఎన్నికల్లో ఒక రాష్ట్ర పండుగ, ఒక ఆదివాసుల జాతర జరుగుతున్నప్పుడు ఇంత హడావుడిగా పెట్టడానికి కారణం ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోవచ్చు, రాకపోని ఆయనకి ఏముంది? ఆయనకుండేటువంటి పనిలో రాకపోతే తప్పెవరు పట్టరు. కానీ ఏ సమ్మక్కనో ఇవాళ నువ్వు పేటెంట్ రైట్ తీసుకొని నేనే ఏమో మాకు అనుమానం, రేపు మళ్ళీ వచ్చే జాతర వరకు సీతక్క జాతర అని పేరు పడుతుందా అయింది. ఇది అనుమానం పెట్టుకోవచ్చు వాళ్ళ ప్రభుత్వం ఉంటే. సీతక్క జాతర కాదు కదా ఇది, సమ్మక్క సారలమ్మ జాతర. నువ్వు చెప్పాలి కదమ్మా. ఈ జాతరకు వచ్చేటువంటి మనోభావాలు దెబ్బతింటాయి. 2 రోజుల తర్వాత జరిగితే ఏముంది? ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు పెట్టిందా? ఈ రోజుల్లో లేకుంటే మీకు ఎలక్షన్లు మీరు పెట్టుకోవద్దు, క్యాన్సిల్ అవుతుంది, మీ దగ్గర మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని ఏమైనా ఆంక్షలు పెట్టిరా? ఏంది లాజిక్ ఏంది? ఎందుకు ఒక ప్రభుత్వం అనుభవం ఉన్నటువంటి పార్టీ, అది 100 ఏళ్ల చరిత్ర ఉన్నదంటారు, ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు మీ కాళ్ళు మీరు నరుక్కుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. నెరీకి ఆ జాతర ఆంక్షలు ఎట్లున్నాయి అనుకుంటున్నావు భరత్ గారు? నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుని. అక్కడ మీకు తెలుసు ఎన్ఎస్ఎస్ ద్వారా మేము ఎంత సర్వీస్ చేసినాం. మాకు పాసులు ఏంటంటే అక్కడ పాస్ ఇచ్చేటి గది. మాకు పాసులు ఏందండి? అక్కడ పుట్టినటువంటి గిరిజన బిడ్డలు మాకు పాసులు ఏంది? ఎంతమంది హరో హరో అంటున్నారు అక్కడ, నాకు అర్థం కావడం లేదు. ఓ సిస్టమ్ లేదు, పాడలేదు.
అది ఏందో అక్కడ ఏదో అయిపోయినట్టు ఆడబోయి వీళ్ళు ఒక కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి హంగులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో మంత్రులందరూ పోయి అధికారులందరూ పోయి ఆడ ఏదో వీళ్ళట క్యాబినెట్ నడిపితే ఏమైతుంది? అది ఏం పద్ధతి? దానివల్ల గిరిజనులకు ఒరిగింది ఎందుకు చెప్పాలి? ప్రత్యేకంగా వాళ్ళ కొరకు మీరు ఏం పెట్టి ఏం ఇచ్చిండ్రు? వాళ్ళకు ఏం హక్కులు ఇచ్చిండ్రు? గతంలో ఉన్నటువంటి గిరిజనుల వాట ఎంత, ఇప్పుడు మీరు ఇచ్చే వాట ఎంత? ఇంత భూమి బతుకుతుంటే దాన్ని 19-10 లక్షలు పెట్టి అది కూడా తీసుకున్నారు కదా, 20 ఎకరాల భూమి. ఆడ పర్యావరణాన్ని ఆ పర్యావరణం ఏదైతే ఉందో ప్రకృతిని అంతా కృత్రిమంగా తయారు చేస్తున్నారు కదా. ఏ సిద్ధాంతాల ప్రకారంగా పోతున్నారు? ఆమె మంత్రి అయినంత మాత్రాన్ని ఎవరిని మాట్లాడియనుకుంటా ఆదివాసుల వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఆ ప్రకృతి పూజారులను దృష్టిలో పెట్టుకోకుండా ఏం చేస్తారండి? ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? 251 కోట్లు కదా. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి ఫ్లెక్స్లకు ఎంత అయిందో ఒకసారి ఆలోచించండి భరత్ గారు. దేని సంకేతం ఇది? ఏమనుకుంటున్నారు? మళ్ళా ములుగులో మీరే గెలవాలనుకుంటున్నారా? ఏంది మీ ఉద్దేశం? చరణ్ కౌశిక్ గారు సార్ ఇప్పుడు అమ్మ పెట్టదంటే